నందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలవరి కృపాసనం దగ్గర ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 4 నుంచి 21 వచనంలో చూస్తే, గిద్యోను అతనితో కూడా ఉన్న 300 మంది అలసిపోయి రీతిన యోర్దాను నది యొద్దకు వచ్చి దాటిరు. అప్పుడు ఆహారం వారికి ఏమీ లేనందున విద్యుడు రాజులైన జబూను, సల్మున్నాను మేము తమ్ముచున్నామని సుక్కోతు వారిని ఆహారం ఏమైనా అడిగినప్పుడు వారు ఇయ్యలేదు. అదేవిధంగా పెనియోలు వారి ఎత్తుకొచ్చి వారిని అడిగినను వారికి ఆహారం ఇయ్యలేదు. అప్పుడు యెహోవా పేరిట గిద్యోను వారికి చెప్పి వారిని నాశనం చేసేదనని చెప్పిన రీతిగా గిద్యోను జబూను సల్మున్నాను పట్టుకుని తిరిగి వచ్చినప్పుడు పెనియోలు వారిని సుక్కోతు వారిని శిక్షించినట్లుగా చూస్తున్నాం. దేవుని కార్యాలు అద్భుతంగా జరిగించి ఆయన నామానికి మహిమకరంగా జీవించిన గిద్యోను వల్ల మనం ముందుకు సాగిపోతాం. ఆమె